హలో ఎవ్రీవన్, రీసెంట్గా జరిగిన రాజాసాబ్ ఈవెంట్కి రెబల్ స్టార్ ప్రభాస్ రాకపోవడానికి ఆయన హెల్త్ ఇష్యూసే కారణమని ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుందన్నమాట. నిజంగా ఆయన హెల్త్ ఇష్యూ ఉంటే మూవీ షూట్స్ కూడా వెళ్లకుండా ఉంటారు కదా. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం. ఏ విధంగా ఎందుకు రావట్లేదో ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ సార్, హెల్త్ ఇష్యూ వల్లనే ప్రభాస్ గారు ఇలా ఈవెంట్స్కి రావట్లేదా అంటే ఏమంటారు? అలా ఏం లేదు. వాస్తవానికి అయితే నిన్న మారుతి దర్శకత్వంలో వచ్చినటువంటి రాజాసాబ్ సినిమా పాట రిలీజ్ ఈవెంట్ జరిగింది. జనరల్గా అయితే ఈ రోజుల్లో గతంలో కండిషన్ లేకున్నా సినిమా ప్రమోషన్లో కూడా స్టార్ హీరోలు లేదా హీరోయిన్లు లేదా ప్రధాన క్యారెక్టర్ ఆర్టిస్టులు సినిమా ప్రమోషన్లో కూడా పాల్గొనాలి అనే కండిషన్ కూడా పెట్టుకుంటున్నారు. వాస్తవానికైతే వాళ్ళకి బాధ్యత, తమ సినిమాని తమను ప్రమోట్ చేసుకోవడం తప్పేం లేదు. కానీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్లు మాత్రం వాటికి సపరేట్ ఛార్జ్ అడుగుతున్నారు. మేము వాళ్ళు రోజులు అంటే మళ్ళీ ఒక కాల్ షీట్ మాకు ఇవ్వాలి అనే రేంజ్లో మాట్లాడుతున్నారని, పలానా ఈవెంట్ రోజు రావాలన్నప్పుడు డేట్ లేదనడం, ఇట్లా ఇబ్బంది పెట్టడం. అంటే సినిమా హీరోయిన్ లేకుండా సినిమాని ప్రమోట్ చేస్తూ కూడా గ్లామరస్గా ఉండదు. సినిమా ఆడియో ఫంక్షన్ కావచ్చు, సినిమా సక్సెస్ మీట్ కావచ్చు, సినిమా ట్రైలర్ లాంచ్ కావచ్చు, సినిమా అప్డేట్ విషయంలో కావచ్చు, ఏదైనా సరే మనకందరికి తెలిసిందే లేడీ అయితేనే గ్లామరస్గా ఉంటుంది. సరే, ఇక హీరోల విషయంకి వస్తే సహజంగా మొదటి నుంచి కూడా వెంకటేష్ కానీ నాగార్జున గారు కానీ కొంచెం పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. సినిమా కోసం ఏం చేయాలో చేసినా కూడా ఈ 100 days ఫంక్షన్లో పాల్గొనడాలు దానికి పెద్ద ప్రయారిటీ. అదే చిరంజీవి గారు చూసుకున్న, ఎన్టీ రామారావు గారు చూసుకున్న, ఒక రాజులో కృష్ణ గారు చూసుకున్న, 100 days ఫంక్షన్ బాలకృష్ణ గారు చూసుకున్న, అభిమానులతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది. ఆ రోజు కలవడం కానీ, వాళ్ళకి అభిమానులకు ఇవ్వడం, టికెట్లు ఇవ్వడం, ఏదో అభిమాన సంఘాలతోటి వీళ్ళతోటి కొంచెం ఇన్వాల్వ్మెంట్ అయితే ఉంటుంది. అంటే సినిమా ఏ ప్రొడ్యూసర్ ఏ బ్యానర్స్ అయితే వాళ్ళది ఉంటుంది, అట్లా ఉండే న్యాచురల్. కానీ మారుతి 2 ప్రకారం నాగార్జున గారు అయితే ఏ హీరో అయినా సరే ఖచ్చితంగా వాళ్ళ బాధ్యతగా ఈవెంట్లో కూడా పాల్గొనడం గత 3-4 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. హీరోలు తమ సినిమా ప్రమోట్ చేసుకోవడానికి నానా ఇబ్బందులు పడుతున్న తీరు కూడా చూస్తున్నా. అంటే ఏ విధంగా డిఫరెంట్ అటెన్షన్ క్రియేట్ చేయడానికి ఆడియో ఫంక్షన్లో ఎవరో కాలు మొక్కడాలు కానీ ఇట్లాంటి కొన్ని టెక్నిక్ కూడా చూస్తుంటాం. లేదా స్కిట్ ప్లే చేయడాలు, లేదా ఇంకొకటి ఈ మధ్య కొంత ట్రెండ్ ఏమైంది వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, అనవసరంగా బండ్ల గణేష్ లాంటి వాళ్ళు అనవసరంగా పెద్ద పెద్ద డైలాగుతో ఒకరు పొగడం కానీ తిట్టడం లాంటిది అటెన్షన్ క్రియేట్ చేసుకుని ఇంత బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. సార్, అయితే ఇంకొక టాక్ నడుస్తుంది సార్. అంటే ప్రభాస్ గారు ఇట్లా బయట కనిపించకపోవడానికి ఈ సినిమాకి సంబంధించి అంటే మూవీకి బజ్ కూడా పెరగకపోవచ్చు అనే టాక్ కూడా అదే చెప్పబోతున్నా. ఇవన్నీ కూడా సినిమాని బజ్ పెంచుకునే కార్యక్రమాలు ప్లస్ అటెన్షన్ క్రియేట్ చేసుకోవడంలో భాగంగా. కాకపోతే ప్రభాస్ గారు రాకపోయేసరికి నిన్నటి మారుతి సినిమా కాదు, అంతకుముందు స్పిరిట్ అని మన వంగ డైరెక్షన్లో, సందీప్ వంగ డైరెక్షన్లో ప్రారంభమైంది. అయితే ఈ ఈవెంట్స్ ఆ ప్రారంభానికి కూడా ప్రభాస్ అటెండ్ కాలేదు. ఆ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమాలు కూడా ఏదో నామమాత్రంగా చేసుకున్నారు. అంటే ఒక ఈవెంట్లా కాకుండా ముఖ్యమైన వ్యక్తులు పిలుచుకొని తన ఆఫీస్లో చూసుకున్నారు. కానీ పిఆర్ఓ ప్రెస్ మీట్ పెట్టడం అట్లాంటి ఆర్బాట ఏం చేయలేదు. దానికి ముఖ్య అతిథిగా చిరంజీవి గారు వచ్చినట్టు కూడా కొంచెం తెలిసిన సమాచారం. అఫీషియల్ ఈవెంట్ ఏం కాదు అది. సార్, వాళ్ళు జనరల్గా అంటే ఏ ఫంక్షన్ అయినా పిఆర్ఓ, సినిమాకు ఒక పిఆర్ఓ ఉంటాడు, వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తాడు. పలానా టైంకు పలానా అకేషన్ను పలానా వెన్యూలో ఈ కార్యక్రమం జరగబోతాడు, ట్రైలర్ లాంచో ఏదో చెప్తారు, సినిమా ఓపెనింగ్ కూడా చెప్తారు. ఇంకా సినిమా ఓపెనింగ్ అయితే ఇన్విటేషన్ కార్డులు వెళ్ళి ఒక విఐపిని పిలవడం అట్లాంటి సందర్భాలు కూడా చూస్తుంటాం. మరి అంత పెద్ద మల్టీ ఇంటర్నేషనల్ స్టారు, వరల్డ్ స్టారు ప్రభాస్ గారు సినిమా ఒక సాధారణంగా ఓపెన్ అవ్వడం, అది వాళ్ళ ఇంటర్నల్ వ్యక్తిగత విషయం అయినప్పటికీ బజ్ అంటే ఎవరికి ఏం తెలియకుండా క్రియేట్ చేసుకోవడం, ఇది కూడా అట్లా జరిగేసరికి మరి ప్రభాస్కు మీద గతంలో చాలాసార్లు రూమర్స్, ఒకటి పెళ్లి గురించి రూమర్ ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఆయన నిత్య పెళ్లి కొడుకు మాదిగా నిత్య రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఇగో పెళ్లి, అగో పెళ్లి, ఆమె ఆమె ఎవరు కాబోయే ఈవిడైనా ఒక ఫోటో మాస్క్ పెట్టేసి ఒక క్వశ్చన్ మార్కు ఇట్లా. ఇకపోతే ఆయన ఆరోగ్య విషయంలో ఏంటంటే ఆయనకి ఏం ప్రాబ్లం లేదు, హెల్తీగా ఉన్నాడు. కాకపోతే ఏమంటారు దాన్ని హైట్ ఎక్కువగా ఉండడం, అంటే వీళ్ళ ఇట్లాంటి వాళ్ళకు కొంచెం హార్టోటిక్ ప్రాబ్లం ఉంటుంది, గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, అంటే బొక్కల పెరుగుదల ఎక్కువగా ఉంటుంది, మెతకతనం ఉంటుండొచ్చు. ఇది నాకున్నటువంటి కొంచెం సమాచారం, కానీ ఇదే కరెక్ట్ అని అంటలేము. సో అట్లాంటప్పుడు ఏంటంటే కొంచెం కాళ్ళల్లో మెతకతనం ఉండడం కానీ పెయిన్ ఉండడం కానీ జరుగుతుంటుంది. అంటే హెల్తీ క్యాండిడేట్ పర్సన్ పరిగెత్తినట్టుగాను
హెల్దీగా అన్నట్టుగా ఉన్నట్టుగా అయితే ఉండకపోవచ్చు. మామూలు జనరల్ సాధారణ హెల్దీ కూడా అనుక సాధారణ భక్తులు. సో కొంచెం హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం ప్రాబ్లం అంటే కొంచెం బొక్కల్లో ఇంకో బలహీనంగా ఉండక నొప్పిగా ఉండడం అట్లాంటిది చిన్న ప్రాబ్లం అంతే. ఆ మడవల దగ్గర నవ్వడము అట్లాంటిది చిన్న ప్రాబ్లం. సో ఆ మధ్య కూడా ఏదో కుంటుతున్నాడు, కాళ్ళకి ఏదో ఆపరేషన్ అయ్యిందని రూమర్స్ కూడా వస్తున్నాయి. మరి అట్లాంటప్పుడు మరి ఫంక్షన్లు కూడా ఒక 2-3 ఫంక్షన్లు అటెండ్ అయ్యారు. పర్సనల్ అకేషన్లు షూటింగ్ ఎలా చేస్తాడు, షూటింగ్లో కూడా ఫైటింగ్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి కదా. కాకపోతే ఏదైనా పర్సనల్ కారణం ఉండవచ్చు, డేట్స్ కుదరకపోవచ్చు, లేకపోతే ఇంకో రకంగా అంటే బజ్ ప్రభాస్ సినిమాకి బజ్కి ఈయన లేకపోవడం క్రియేట్ అవ్వదని కాదు, కానీ ఆయన ఉంటే ఎడిషనల్గా వచ్చే మాస్ జనం కానీ కవరేజ్ కానీ ఫోటోలలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజా సాబ్ ఈవెంట్ అయింది, అదే ప్రభాస్ అనుకోని ఆ కట్అవుట్ ఫోటోతోటే హెడ్లైన్స్ వచ్చేది, కొంచెం బజ్ ఎక్కువగా ఉండేది. దీనికి బజ్ లేదని కాదు నా ఉద్దేశం, బజ్ ఉంది, కాకపోతే కొంచెం ఎక్కువ ఉండేదేమో. ఎంతైనా రాజు రాజే కింగి అన్నట్టు ఈ ప్రభాస్ ఉంటే దానికి వచ్చే బజ్ వేరేగా ఉండేది. సార్ రాజా సాబ్ మూవీ ఎలా ఉండబోతుంది సార్? నిజంగా ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఏంటంటే ఇప్పుడు ఎట్లా చెప్తామంటే మొన్నటిదాకా ఆయన కల్కి సినిమా తీసుకున్నా, బాహుబలి తీసుకున్నా, ఈ రెండు కూడా ఒక మ్యాథలాజికల్ టైప్లోనూ ఇంకా డిఫరెంట్ స్టోరీస్, సోషియో లైఫ్ స్టోరీ కాదు. అంతకుముందు వచ్చినటువంటి ఆ సినిమా మాస్, దట్ ఇస్ మాఫియా మీద వచ్చేసిన సినిమాలు ఉన్నాయి. సో ఇది మరి రాజా సాబ్ అంటుండే ఏం చేస్తాడు, మరి సోషియో ఫ్యామిలీసా, సోషల్ లైఫా, వాళ్ళ లవ్ బాయ్ అంటాడా అనేది ఇట్లా వరకు స్టోరీ ఇలా ఉంటుందని ఏం చెప్పలేదు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో రాజమౌళి నేర్పిందని చెప్పవచ్చు. సినిమా లొకేషన్లో వర్కింగ్ స్టిల్స్ లేదా కథా విధానం ఏది కూడా లీక్ చేయకుండా వాటిని వాళ్ళ స్ట్రాటజికల్గా రివీల్ చేస్తూ సినిమా ప్రమోషన్కి కానీ బజ్ క్రియేట్ అవ్వడానికి ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఈ సినిమా వర్కింగ్ స్టిల్స్ జనరల్గా గతంలో వర్కింగ్ స్టిల్స్ వచ్చేవి మనకు, సీతారా అట్లాంటి సినిమా మ్యాగజైన్లో కనిపించేవి. ఇప్పుడు అలా కనిపిస్తానికి వీలు లేదు. సినిమా షూటింగ్లో పాల్గొనేటువంటి ప్రతి టెక్నీషియన్ కానీ, అసిస్టెంట్ కానీ, లేబర్ కానీ ఎవరైనా సరే ఫోటోలు, కెమెరాలు, ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి సెల్ ఫోన్లు అంతా దూరం పెట్టుకోవాలి, ఎవరు కూడా కెమెరాలు వాడడానికి వీల్లేదు, ఇవన్నీ కండిషన్స్ పెడుతున్నారు. ఈవెంట్స్ షూటింగ్ కన్నా ముందు రోజు షూటింగ్ సెట్ వేసి ఉంచుతారు, ఆ సెట్ ఫోటోలు కూడా లీక్ కాకుండా ప్రయత్నం చేస్తున్నారు. సో ఏదైతేనేమి వాళ్ళకి మార్కెటింగ్ స్ట్రాటజీ. ఇప్పుడు అట్లాగే రాజాసాబ్ ఎలా ఉంటుందనేది మనం సినిమా అయితే సక్సెస్ఫుల్గా బిజినెస్ అవుతుంది, హిట్ అవుతుంది అనేది అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ.